మీ సబ్జెక్ట్ ఏంటి? కాంపన్సేషన్ ఇట్లాగిస్తే ప్రతీది కూడా కులం రంగు పిగులుతుంది అది ఇది అని చెప్పి పెద్దమని తరహాగా మీరు చెప్పారు. అంతవరకు ఓకే. మళ్ళీ తీసుకొచ్చి ఆ జక్కబొట్టి రాజా గారు గొడవ ఎందుకు? తోట త్రిమూర్తులు గారి గొడవ ఎందుకు? ఆ! ఇయన్నీ కెలుక్కోవలసిన నెసెసిటీ మీకేముంది? మీకు అక్కడ అక్కడ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వ్యక్తులని చెప్పి అక్కడ ప్రెస్ మీట్‌లో ఎవరెవరు మాట్లాడారు? అది ప్రజలందరికీ తెలుసు కదా! అక్కడ మాట్లాడినోళ్ళు ప్రతివోడు కోపనాయకుడే. పనికిమాలినోళ్ళు అంటే నువ్వు పెద్ద పనికొచ్చేవాడివా? నిన్ను ఉద్యోగంలో తీసి పారదోబ్బిన జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిరావనే. మేము అలాగే మాట్లాడతాం. అది ఏబీ వెంకటేశ్వరరావు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద జడ్జిలు అవ్వచ్చు. ఎవడైనా సరే మీ కులతత్వం పోనంత వరకు మీ కులతత్వంతో కోపంలో ఏమైనా మీరు మాటల కానీ జారేరా 100 మాటలు జారిపోతానికి మేము సిద్ధంగా ఉంటాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ కమ్మతనం ఒకసారి విన్నాం. నేనంతా కూడా కమ్మవారికి సర్వీస్ చేస్తా ఉంటాను. ఇంకా కమ్మదానికే కృషి చేస్తా అని చెప్పి ఏదో మీటింగ్‌లో చెప్పారు మీరు. అది కూడా వీడియో చేసి పెట్టాను. మీరంత గుర్తుంచుకోదగ్గ స్పీకర్ ఏం కాదు కాబట్టి పెద్ద ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూడా ఎందుకంటున్నానంటే మీరు ఆ జక్కపూడి రామ్మోహన్ రావు ఆ జక్కపూడి రాజా గారి పేరు ప్రస్తావించినందుకు, తోట త్రిమూర్తులు గారి పేరు ప్రస్తావించినందుకు అక్కడ మాట్లాడిన వ్యక్తులు దాసరామో వీళ్ళంతా మాట్లాడారు. వాళ్ళ పనికిమాలినోళ్ళు మాట్లాడారంటే నువ్వేమన్నా పనికొచ్చేవాడివి అని అర్థమా ఏంటి? ఎవడో ఎప్పుడు దేనికి పని చేస్తాడో దానికి పని చేస్తాడు. మీరు తెలుగుదేశానికి భజన చేస్తానికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి పాలేరుతనం చేస్తానికి పని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం అనుకున్నాడు, తీసి పారదొబ్బాడు. అంతే తేడా ఎవరికైనా సరే. అందుకని చెప్పి నోరు పద్ధతిగా సంస్కారవంతంగా మీరు మాట్లాడితే అంతే గౌరవంగా అంతే సంస్కారవంతంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు కుసంస్కారంగా ఇటువంటి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తే మేము కూడా బజార్ లాంగ్వేజ్ ఉపయోగించవలసి ఉంటుంది. నమస్కారం. రామ్మోహన్ రావు. జై హింద్.